హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ పుష్పరాజ్ తగ్గేదిలే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ ఫ్యామిలీ. ఫస్ట్లీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్. పెద్దగా ప్లాన్ చేసుకోలేదు, ఫ్లోలో ఏదైపోతుంటే అది. ఫస్ట్ అయితే మార్నింగ్ వేసి హెడ్ బాత్ చేసాము. మా అవుట్ఫిట్ చూపిస్తాను. ఈరోజు మేము వేసుకుండేవి మగువా డిజైనర్ హబ్లో కస్టమైజ్ చేయించుకున్నాము. యాక్చువల్లీ టైం లేదు, ఇంకా లాస్ట్ మినిట్లో 2 days ముందు చెప్పాను. ఇక్కడ మాకు సింగనగర్కి దగ్గర వెళ్ళి కుట్టించుకుంటూ ఉంటాను నేను. సో ఇంకా అప్పటికప్పుడు నేను వెళ్ళి చూస్తే వాళ్ళ దగ్గర ఈ శారీ ఉంది, నాకు ఇంక ఇది బాగా నచ్చింది. కొంచెం యానివర్సరీ అంటే శారీ వేసుకుంటే బాగుండేది అని చెప్పి తీసుకున్నా. ఇది శారీ అండ్ ఇది బ్లౌజ్ ఫ్లోరల్ వచ్చింది. సేమ్ మిన్నీకి కూడా అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న క్లాత్తో ఫ్రాక్ కుట్టేశారు. చాలా బాగా, అంటే 1 dayలో ఫిట్టింగ్ అద్దరిపోయేటట్టు కుట్టించారు. ఇది మా మిన్నీ గారిది. సో ఇది ఇప్పుడు ఫస్ట్ రెడీ అయిపోవాలి, ఆ తర్వాత బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉండిద్ది. నాకు తెలీదు, పెద్ద ప్లాన్స్ ఏమీ లేవు. సో నెక్స్ట్ అయితే ఫస్ట్ ఈ రెడీ అయిపోయి ఎలా ఉందో చెప్తాను. హ్యాపీ యానివర్సరీ అని చెప్పు మమ్మీకి. చెప్పు, నువ్వు చెప్పు. హ్యాపీ యానివర్సరీ అని చెప్పు మమ్మీకి. చెప్పు. ఇంకో నీ గౌన్ ఇంకో నీ గౌన్ నీకే వద్దా? ఫుల్ డిస్టర్బ్డ్ గా ఉంది. నైట్ టైం అమ్మ వాళ్ళ ఇంట్లో పడుకుండిద్ది. సో మేము మార్నింగ్ వెళ్ళాము. మా అమ్మకి నాన్నమ్మకి తోడిద్ది. శారీకి మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాను. బట్ లోపల షేప్ వేరు, ఎగ్జాక్ట్ కలర్ ఉంది కదా అని చెప్పి లైట్ తీసుకున్నాను. బట్ మా అమ్మ ఎక్కడ పెట్టేసిందో తెలీదు, అస్సలు దొరకలేదు. చాలాసేపు వెతికాను, ఓపిక అయిపోయింది. టిఫిన్ చేశాక మళ్ళీ చూద్దాం అనుకున్నా. ఇది నేనుంటే ఎంత గారాబం పోయిద్దంటే. బొట్టు పెట్టుకుందామా? తీసి చెల్దాం. అంగో గారెలు చూడు, ఇక్కడ గారెలు. అమ్మమ్మ గారెలు వేస్తుంది, అమ్మమ్మ గారెలు వేస్తుంది. టిఫిన్ ముందు ఈ బ్లెస్సింగ్స్ అన్న అయిపోయినాయి. ఎంతైనా పెద్దోళ్ళు ఉంటేనే మంచి చెడు ఏదన్నా మనకి పుట్టింట్లో. హ్యాపీ యానివర్సరీ. ఆ మిన్నిగాడి కళ్ళు పెట్టండి. ఎవరికి? నాన్నకా? మిన్ని నువ్వు పెట్టు. మిన్ని అమ్మమ్మ గారెలు విత్ చికెన్. దాన్ని చూడు ఏం చేసింది, గారెలు విత్ చికెన్. అమ్మ ఆల్మోస్ట్ ఒక 5-6 days ముందు నుంచే మా యానివర్సరీ గుర్తు చేస్తూ మీకేం కుక్ చేయను అని చెప్పి అడుగుతూనే ఉంది. ఎందుకంటే ఆమె కుకింగ్ అంటే మాకు చాలా ఇష్టం. పెళ్లికి ముందు కూడా నేను అసలు బయట తినేదాన్ని కాదు. ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా ఏదో ఒక టిఫిన్ వేస్తూ ఉండేది. ఇంకా బయట పెద్దగా తినబుద్ధి అయ్యేది కాదు. ఎంతసేపు వెతికానో షేప్ వేర్ దొరకలేదు. ఇంకా నార్మల్ గానే రెడీ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఇన్ని సంగతి మీకు తెలియదు కానీ పెద్ద స్నానం దొంగ. ఎవ్రీ టైం లా కాకుండా ఈసారి కొంచెం స్పెషల్ గా శారీ వేసుకొని రెడీ అవుదామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇంకో స్పెషల్ ఉంది, అది నేను నెక్స్ట్ రీల్స్ లో షేర్ చేస్తాను. ఇప్పటిదాకా మీరు ఎప్పుడు నా ఛానల్లో నన్ను అలా చూసుండరు. ఇది ఎక్కడ దెయ్యంలాగా ఉందా అని చెప్పి 1కి 4 సార్లు చూస్తుంది మా మిన్ని. బాబాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. నాకున్న చాలా భయాలన్నీ పక్కన పెట్టేసి ఈ మేకప్ చేయించుకుందాం అనుకున్నా. ఎందుకంటే మీ కమెంట్స్ నేను చూస్తూ ఉంటా, అక్క హెయిర్ స్టైల్ మార్చు, అక్క ఐబ్రోస్ హైలైట్ చెయ్యి, ఇవన్నీ. అందుకనే ఈసారి కొత్తగా ట్రై చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది మీరే చెప్పాలి. ఇంకా అదేమో గానీ నెక్స్ట్ ఉంటది ఒక ఆని ముత్యం. దాన్ని మటుకు నేను అస్సలు రెడీ చేయలేను, గోల గోల చేస్తుంది. ఇట్ట మధ్యాహ్నం పార్క్ కి ఏంటా అనుకుంటున్నారు, అదే స్పెషల్. నేను నెక్స్ట్ షార్ట్స్ లో చెప్తాను. వెళ్ళటమే లేట్. ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ ఇంటికి తిరిగి వచ్చేపాటికి 3 అయిపోయింది. మా మమ్మీకి అందుకే బాగా కోపం వచ్చి డిసప్పాయింట్ అయింది. నాకు ఇష్టం అని చెప్పి రొయ్యల్ బిర్యానీ చేసి ఉంచింది. ఈ పేరెంట్స్ అందరు ఇంతే కదా. పట్టుకో నన్ను. చూడు. ఇంకా రిటర్న్ వచ్చేసాము. మా మిన్నీ ఇంటి రుచుల టీం మీ అందరికీ తెలుసు కదా, మా కోసం అని చెప్పి కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. అంతా వర్క్ అయిపోయాక ఈవినింగ్ టైంలో ప్లాన్ చేశారు. దానికోసమే రెడీ అవుతున్నాను. హెయిర్ కర్ల్స్ పెట్టించాను. లిప్స్టిక్ షేడ్ 208.
లిప్స్టిక్ షేడ్ గురించి కమెంట్ చేశారు లాస్ట్ టైం, అందుకనే మెన్షన్ చేశాను ఈ వీడియోలో. సో ఫాస్ట్గా రెడీ అయిపోయాను. నన్ను కమెంట్లో ఏమి అనొద్దు, మీరేమో ఇంత బాగా రెడీ అయిపోయి మిన్నీని ఎందుకు అలా ఉంచారు అని. చాలాసార్లు నేను కమెంట్ చూస్తున్నాను, బట్ నిజం చెప్తున్నాను, నేను అలవాటు చేయకో ఏమో నాకు తెలియదు, కానీ అస్సలు రెడీ అవ్వటం అంటే చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది నాకు. దాని బదులు వదిలేస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. అట్లుంటుంది మరి పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక సెలబ్రేషన్స్ అంటే ఏముండదు ఇంకా అంత పెద్ద ఫన్. యాక్చువల్లీ లంచ్ ప్లాన్ చేసుకున్నాం, బట్ నేనే న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుండిద్ది అని చెప్పి జస్ట్ కేక్ కటింగ్తో ఆపేసాము. స్వీట్స్ తీసుకొచ్చాము అందరికి. తీసినా తప్పే, తీగిపోయినా తప్పే. మానసక్క ఇచ్చాను నీకు. ఇప్పుడు ఇచ్చే కెమెరా బ్యాక్ సైడ్. థ్యాంక్ యూ. అయిపోయింది, ఇచ్చాను. పెద్దగా ఎందుకు సెలబ్రేట్ చేయలేదంటే మిన్నీ ఇంటి రుచులు ఆర్డర్స్ చాలా ఉన్నాయి, మళ్ళీ సెలబ్రేషన్ అవన్నీ పెట్టుకుంటే లేట్ అవుతుందని. ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్కి హాలిడే వచ్చింది, న్యూ ఇయర్ ఎక్కువ డిలే అయిపోతాయి అని ఆల్రెడీ మా డెలివరీస్ లేట్ ఉంటాయి అని అంటూ ఉంటారు. అందుకే యాజ్ యూజువల్ అందరూ వర్క్ చేశారు. ఆ రోజు కూడా ఆర్డర్స్ డిస్పాచ్ చేశారు మా ఇంట్లో. అండ్ ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాము. మా మమ్మీ కాటన్ శారీస్ తీసుకుంటారంటే ఇంటి దగ్గర ఒక షోరూమ్ పెట్టారు, మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కదా, వజ్రా సిల్క్స్. అక్కడ ముందు రోజు చూసాను నేను, కలెక్షన్ బాగుంది. సో అమ్మని తీసుకెళ్ళి ఒక 2 శారీస్ ఇప్పించాను. కొంతమంది రిలేటివ్స్ కాకపోయినా వాళ్ళే కనెక్ట్ అవుతారు. తిను నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయము. ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది. నెక్స్ట్ డే బర్త్డే, అంటే నేను షాపింగ్ చేసిన తర్వాత రోజు. సో అందుకని చెప్పి తనకి లెగ్గిన్ దుప్పటా సేమ్ కలర్ కావాలి అంటే ఇద్దరం ఆ మ్యాచింగ్ చూసుకుంటున్నాము. బర్త్డే అని చెప్పి నేనే అవుట్ఫిట్ అంతా కంప్లీట్గా ఇప్పించాను, తనకి నచ్చిన టాప్ అండ్ ఎవ్రీథింగ్. ఈ షాపింగ్ అయిపోయాక ఇంటికి వచ్చేసాం. చూపిదానికి What is this? నిజమైన బల్లిలాగే ఉంది. లేట్ అయిపోయేసరికి ఈవినింగ్ ఎక్కువ తినలేకపోయాము, అందుకే నైట్ మంచిగా కొంచెం ఎక్కువ కడుపు నిండా అన్నీ తినేసాము. అయిపోయినాయి అనుకోవద్దు, సరిపోయినాయి. అంతా అయిపోయాక వీడియో తీశాను నేను. గోంగూర, ఇంకా పెరుగు చట్నీ, పప్పు చారు అన్నీ చేసి పెట్టింది మా కోసం మా మమ్మీ. మిన్నీ ఏమిన్నీ పడుకోవా? 1 అయినా పడుకోవా? ఏంటి సీరియస్గా చూస్తున్నావు? అబ్బో అబ్బో Bella, 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 kalat bella. Aga, aga. ఏ డాడీ అను. మిడ్-నైట్ 1కి కూల్ కేక్ బాడీ అంతా రాసుకొని గోల గోల చేస్తుంది. ఇంతే, పిల్లలతో సెలబ్రేషన్స్ కాదుగా, నిద్ర సరిగ్గా ఉంటే చాలనిపించింది. నాకే కాదు ఎవరికైనా ఆఫ్టర్ పేరెంట్స్ అయ్యాక కొంచెం సెలబ్రేషన్స్ లో డిఫరెన్స్ ఉంటుంది. అంతే. ఇంక ఈ వీడియో అందరూ ఎవరైతే విష్ చేశారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.